హలో, దిస్ ఇస్ RTV. ట్రంప్ అన్నంత పని చేశారు. అమెరికా ఫస్ట్ అన్న ట్రంప్ సరిగ్గా అదే విధానాలను అమలు చేశారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన కొద్ది గంటల్లోనే ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేస్తూ అడ్మినిస్ట్రేషన్ను పరుగులు పెట్టించారు. ముఖ్యంగా బర్త్ రైట్ సిటిజన్షిప్ పట్ల తన వ్యతిరేకత చాటుకున్నారు. జన్మతః నాన్ అమెరికన్లకు లభించే పౌరసత్వ హక్కును ఆయన రద్దు చేశారు. దీంతో ఇండియన్స్తో పాటు లక్షలాది మంది నాన్ అమెరికన్లకు డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు. ట్రంప్ కొత్త ఆంక్షలతో భారతీయుల్లో వణుకు పుడుతోంది. అక్రమంగా వలస వచ్చిన వారిని తరిమి కొడతానంటూ ట్రంప్ ప్రతినబూనారు. ఇప్పుడు సరిగ్గా అదే చేస్తున్నారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న 1,40,00,000 మంది వలసదారులను ఆయన తరిమి కొట్టే పనిచేస్తున్నారు. అలాగే దాదాపు 7,25,000 మంది భారతీయులు అక్రమంగా ఉంటున్నారు. మెక్సికో, సాల్వడార్ ప్రజల తర్వాత ఎక్కువగా అక్రమంగా ఉంటుంది భారతీయులే. అమెరికాలో పుట్టిన ఇతర దేశాల వారికి పౌరసత్వం రద్దు చేస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికా జనాభాలో 50 లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఇందులో 3/4 మంది అమెరికాలో పుట్టిన వారే. ట్రంప్ నిర్ణయాలతో భారత్ పైన భారీ ఎఫెక్ట్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ట్రంప్ తీసుకున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఇది ముఖ్యమైనది. భారతీయులతో పాటు నాన్ అమెరికన్లకందరికీ ఇది బిగ్ షాక్ అని చెప్పాలి. జన్మతా పౌరసత్వ హక్కును డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ఆయన సంతకం చేశారు. తొలి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లోనే దీన్ని పొందుపరిచారంటే జన్మతా నాన్ అమెరికన్లకు లభించే పౌరసత్వంపై ఆయన ఎంత వ్యతిరేకంగా ఉన్నారనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సరిగ్గా 150 సంవత్సరాలుగా అమల్లో ఉన్నటువంటి ఈ విధానాన్ని ఒక్క సంతకంతో డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా రద్దు చేశారు. నాన్ అమెరికన్లకు, ఆ దేశ గడ్డపై పుట్టిన బిడ్డలకు ఆటోమేటిక్గా పౌరసత్వం లభించే విధానం 150 సంవత్సరాలుగా ఉంది. సో ఈ విధానాన్ని ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్క సంతకం పోటుతో రద్దు చేశారని చెప్పాలి. 1868లో 14వ రాజ్యాంగ సవరణ కింద ఈ విధానాన్ని అప్పటి అమెరికా ప్రభుత్వం అమలుకు తీసుకొచ్చింది. తమ దేశ గడ్డపై జన్మించే ప్రతి పిల్లలకు జన్మతా పౌరసత్వం లభిస్తుందని ప్రకటించింది. కానీ ఇప్పుడు ట్రంప్ ఆ నిర్ణయాన్ని తిరిగి రాశారు. దీన్ని రద్దు చేస్తానంటూ గతంలోనూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. నాటి మాటలకు చేతల్లో చూపారు. నాన్ అమెరికన్లకు, అప్పుడే పుట్టిన పిల్లలకు పౌరసత్వ హక్కును రద్దు చేశారు. ఇక అమెరికా ఫస్ట్ అనే నినాదం కింద స్వదేశీయులకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఇమిగ్రేషన్ విధానంలోనూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. నాన్ అమెరికన్లకు పుట్టిన పిల్లలకు జన్మతా పౌరసత్వ హక్కు ఎప్పుడు లభిస్తుందంటే 1 తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరికైనా అమెరికా పౌరసత్వం ఉండాలి. 2 చట్టబద్ధమైన శాశ్వత చిరునామా ఉండాలి. 3 అమెరికా మిలిటరీలో సభ్యుడైనా అయి ఉండాలి. దీన్ని అమలు చేయడంలో రాజ్యాంగబద్ధమైనటువంటి పూర్తి విధానాలు అవలంబించబోతున్నారు. ఇక మొత్తం మీద ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయంతో పూర్తిగా ఇప్పుడు భారతీయులకే కాదు అనేక మంది లక్షలాది మంది నాన్ అమెరికన్లకు ప్రస్తుతం ఇదొక పెద్ద దెబ్బగానే చెప్పాలి. ఇక దీన్ని అమలు చేయడంలో రాజ్యాంగబద్ధమైన సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని కూడా లేకపోలేదు. మొత్తం మీద ప్రస్తుతం భారతీయ తల్లిదండ్రులకు అమెరికా జన్మించిన పిల్లలు H-1B వీసాలు, గ్రీన్ కార్డులు లేదా ఇలాంటి డాక్యుమెంట్లు లేకపోయినా అమెరికా పౌరసత్వాన్ని పొందుతారు. కొత్త నిబంధనల ప్రకారం తల్లిదండ్రులు ఒకరికి అమెరికా పౌరసత్వం ఉండాలి లేదా శాశ్వత నివాసం అయి ఉండాలి. ఇలాంటి దంపతులకు జన్మించిన పిల్లలకు మాత్రమే పౌరసత్వం పొందే అవకాశం ఉంది. మొత్తం మీద డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన షాక్తో ఒక్కసారిగా భారతీయులపై భారీ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా అక్రమ వలసదారులపై ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. మెక్సికో, సాల్వడార్ అలాగే భారతీయులు అధిక సంఖ్యలో అమెరికాలో అక్రమంగా వలసదారులుగా చలామణి అవుతున్న పరిస్థితిని ట్రంప్ గుర్తించారు. ఇక ఈ నిర్ణయాన్ని ప్రస్తుతం ట్రంప్ అమలు పరుస్తున్నారు. సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ అంతర్జాతీయంగా అమెరికా విధానాలను బలంగా చాటి చెప్పే విధంగా దాదాపు 200 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు, విధానపరమైన నిర్ణయాలతో సంచలనాలకు తెరలేపారు. మొత్తం మీద అప్పటి బైడెన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ అధికారులందరినీ కూడా వరుసగా ఆయన డిస్మిస్ చేస్తున్నారు. సీనియర్ అధికారులను కూడా ఆయన సాగనంపుతున్న పరిస్థితి. బైడెన్ తీసుకున్న అనేక నిర్ణయాలను కూడా ఆయన రద్దు చేస్తున్న పరిస్థితి. తాజాగా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో ఒక్కసారిగా
సంచలనాత్మకంగా మారుతుంది. ముఖ్యంగా పౌరసత్వానికి సంబంధించి ఆయన తీసుకున్నటువంటి బర్త్ రైట్ సిటిజన్షిప్పై ఆయనకున్నటువంటి వ్యతిరేకతను డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ నిర్ణయంతో చాటుకున్నారు. ఎస్, మా కొలీగ్ గోపి జైన్ అవుతున్నారు. గోపి, డొనాల్డ్ ట్రంప్ దాదాపు 200 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం పెట్టారు. అలాగే బైడెన్ తీసుకున్న అనేక నిర్ణయాలను ఆయన రద్దు చేస్తున్నారు. బైడెన్ ఆఫీస్లో, ఓవల్ ఆఫీస్లో ఉన్నటువంటి చాలామందిని ఆయన సాగనంపుతున్నారు. తాజాగా పౌరసత్వ హక్కుకు సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కలకలం రేగుతుంది. సో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం పట్ల భారతీయులు ఏ రకంగా ఆందోళన చెందుతున్నారు? ముఖ్యంగా నాన్ అమెరికన్స్కి ఇది ఏ రకంగా షాక్ అని చెప్పాలి? రామ్దాస్, నిజంగా ఇది ఒక బిగ్ షాక్ గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతీయులు ఇక్కడి నుంచి అమెరికాకు వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చేందుకు కూడా ఎవరు కూడా సుముఖత చూపట్లేదు. అక్కడే పిల్లల్ని, అక్కడ పుట్టిన పిల్లలకు వారసత్వం వస్తుంది కాబట్టి వాళ్ళ ద్వారా వీళ్ళు కూడా అక్కడే నివాసం ఉండొచ్చు అన్న ఆలోచనలు గత కొద్ది రోజులుగా భారతీయుల్లో ఉన్న పరిస్థితి ఉంది. అవన్నీ కూడా చూస్తూ వచ్చాం. అయితే ప్రస్తుతం అమెరికన్స్ యొక్క సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానంటూ కూడా ఆయన ప్రమాణ స్వీకారం రోజు ఏదైతే మాట చెప్పాడో దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం ట్రంప్ నిర్ణయాలు అయితే కొనసాగుతున్నాయి. కొత్త ఆంక్షలు అయితే పెట్టడం జరిగింది. ఈ ఆంక్షలన్నీ కూడా ఇమ్మీడియట్ గా, అంటే వచ్చే నెల ఫిబ్రవరి నుంచే అమల్లోకి రానున్నాయి. అక్రమంగా వలస వచ్చిన వారిని తరిమి కొడతానంటూ కూడా ట్రంప్ చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే అక్రమంగా 140 లక్షల మంది వరకు కూడా అమెరికాలో ఉంటున్నారు. అయితే ఇందులో భారతీయులే 7,20,000 మంది అక్రమంగా అక్కడే నివాసం ఉంటున్న పరిస్థితి ఉంది. స్థానికంగా కొద్ది కాలంగా ఉండు H-1B వీసా నుంచి వెళ్లిన వాళ్ళు అక్కడ పౌరసత్వాన్ని పొందడము, అదేవిధంగా అక్కడే స్థిరపడడం జరిగింది. అయితే ఖచ్చితంగా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు అమెరికన్ ఉంటేనే ఆ పిల్లలకు పౌరసత్వం వస్తుంది తప్ప ఇద్దరు కూడా విదేశీయులు అయితే మాత్రం వాళ్ళని అక్రమ వలసదారులుగానే గుర్తిస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇందులో భారతీయులు ఎక్కువగా భారతదేశం పైనే ఇంపాక్ట్ పడనుంది. ఎందుకంటే జనాభాలో 50 లక్షల మంది వరకు కూడా భారతీయులే ఉన్నారు. అయితే ఈ ట్రంప్ నిర్ణయాలతోటి భారత్ పైనే భారీగా ఎఫెక్ట్ పడే అవకాశాలు అయితే చాలా ఖచ్చితంగా కనపడుతున్నాయి. అమెరికాలో పుట్టిన ఇతర దేశాల వారికి పౌరసత్వం రద్దు చేయాలంటూ కూడా ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు ఫిబ్రవరి నుంచే అమల్లోకి రానున్నాయి. దీంతో భారతీయుల్లో కొంత ఆందోళన అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. గత కొద్ది కాలంగా అమెరికాలో అనేక సంస్కరణలు గత ప్రభుత్వాలు చేసిన వాటన్నిటినీ కూడా ఆయన రద్దు చేస్తున్నారు. అమెరికన్స్ మొదటి ప్రియారిటీ ఇస్తానంటూ కూడా ఆయన ప్రమాణ స్వీకారం రోజు చెప్పడం జరిగింది. అదే దిశగా ప్రస్తుతం అయితే ట్రంప్ అడుగులు వేస్తున్నారు. మరి బైడెన్ కు సంబంధించిన కార్యాలయంలో ఆయన ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులందరినీ కూడా ఆయన తిరిగి పంపిస్తున్నారు. అమెరికన్స్ ఫస్ట్ ప్రియారిటీ ఫర్ అమెరికన్స్ అనేది కూడా ఆయన తన నినాదంగా చెప్తున్నారు. మరి చూడాలి దీంతో భారతీయులకు ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ నిజంగా కూడా పౌరసత్వం రద్దయితే వాళ్ళందరినీ కూడా వలసదారులుగానే చూసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఇది భారతదేశం పైన నిజంగా చాలా ఎఫెక్ట్ చూపించే పరిస్థితి ఉంది. మరి అక్కడ నివాసం ఉంటూ అక్కడే స్థిరపడ్డ వారికి ఇది ఒక రకంగా ట్రంప్ నిర్ణయాల వల్ల వాళ్ళకు కొంత ఇబ్బందికర వాతావరణ పరిస్థితులే ఉన్నాయని చెప్పొచ్చు. రామ్దాస్, రైట్, ఎస్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద డొనాల్డ్ ట్రంప్ చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా బైడెన్ ప్రభుత్వ నిర్ణయాలను రద్దు చేశారు. అలాగే మరొక కీలక నిర్ణయం ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అమెరికా అక్కడి నుంచి వైదొలిగింది. ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి బయటకు వచ్చింది. అలాగే ఇంకా చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో ప్రస్తుతం ఒక్కసారిగా అమెరికా అడ్మినిస్ట్రేషన్ ఉరుకులు పరుగులు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపు 200 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ఆయన సంతకం చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇంకా సుంకాలు విధించారు. కెనడాపై సుంకాలు విధిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అలాగే పనామా కాల్వను కూడా స్వాధీనం చేసుకుంటామంటే ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. సో మొత్తం మీద అమల్లో ఉన్నటువంటి హక్కును ఇప్పుడు ఒక్క సంతకం పోటుతో డొనాల్డ్ ట్రంప్ రద్దు చేయడంతో చాలామంది నాన్ అమెరికన్లకు ఇప్పుడు ఇది పెద్ద ఎదురు దెబ్బగా చెప్పొచ్చు. State-of-the-art infrastructure. Smart, green campus. Globally certified labs. KL deemed to be university.